హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తా సినిమాస్. ఈరోజు సినిమా డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో ఈ ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి బాలకృష్ణ గారు ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక పాపని కాపాడడానికి చాలా తపన పడతారు. ఎందుకు కాపాడడానికి అంత కష్టపడతారు, ఆ పాపకి బాలకృష్ణకి సంబంధం ఏంటి, మరియు ఆయన ఎందుకు డాకులా మారారు, ఇదే ఈ సినిమా లైన్ స్టోరీ. ఇక సినిమా స్క్రీన్ ప్లేకి వచ్చేస్తే బాబీ చాలా నీట్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా నీట్గా రాసుకున్నారని అనిపించింది నాకైతే. కానీ నాకు అక్కడ ఫస్ట్ హాఫ్లో పెద్ద ప్రాబ్లం అనిపించింది ఊర్వశి రౌతేల. ఎందుకుంది ఊర్వశి రౌతేల, ఎందుకు తీసుకున్నారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే ఏమి లేదు ఆ అమ్మాయికి, ఓన్లీ ఫర్ ఎక్స్పోజింగ్ పర్పస్కే పెట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. అది తప్ప ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంది. మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే, ఎక్కడ ఎలివేషన్ పడాలి బాలకృష్ణ గారికి అక్కడ ఎలివేషన్లు అన్నీ బాగున్నాయి. ఆ ఒక్క దబడి దిబిడి సాంగ్ ఒకటి తీసేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. సో అది ఫస్ట్ హాఫ్ గురించి. ఇక సెకండ్ హాఫ్లో ఎందుకు డాకుగా తయారయ్యాడు ఏంటి అనే ఒక స్టోరీ వస్తుంది. దానికి ముందు ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక మంచి ఇది ట్రై చేశారు డైరెక్టర్ గారు. ఏంటంటే బాబీ డియోల్ విలన్ రోల్ ఇంట్రడక్షన్ ప్లస్ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ రెండు చాలా మంచిగా క్లబ్ చేసి మిక్స్ చేసి చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. బాబీ డియోల్ ఇంట్రడక్షన్ సీన్ అయితే అదిరింది. సో ఫస్ట్ హాఫ్ అయితే బ్యాంగ్ ఆన్ అనిపిస్తుంది నాకు. దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకు డాకుగా మారారు అనే ఒక స్టోరీకి వెళ్తారు. ఆ చంబల్ అదంతాకి వెళ్తారు. అది కొంచెం నాకే ఓకే, అది బాగానే పెట్టారు కానీ కొంచెం నార్మల్ అనిపించింది. మళ్ళీ అక్కడ విలన్స్కి ఏమాత్రం ఒక హైప్ ఏ ఉండదు. హీరోకి పైగా ఎక్కడ వెళ్ళలేదు. హీరో డామినేషన్ ఉంటుంది మొత్తం సినిమా మొత్తం. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది తప్ప హీరో ఎలివేషన్లు కానీ ఫైట్ సీక్వెన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక తమన్ అయితే బ్లాక్ బస్టర్గా మ్యూజిక్ ఇచ్చాడు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ క్లైమాక్స్ కొంచెం డౌన్ అనిపించింది నాకు. సో ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్ అని అనిపించింది. ఇక ఈ సినిమాలో కన్నడ యాక్టర్ రిషిని తీసుకున్నారు. చోటా సర్కార్ అని ఒక క్యారెక్టర్లో ఆయన కూడా బాగానే చేశారు. దాంతోపాటు శ్రద్ధా శ్రీనాథ్ రోల్ చాలా బాగుంది. దానికి ఒక వెయిటేజ్ ఉంది శ్రద్ధా శ్రీనాథ్కి కంపేర్ టు ప్రజ్ఞా జైస్వాల్. ఇక ఊర్వశి రౌతేల అయితే నేను ముందే చెప్పేశాను, ఆ అమ్మాయి జస్ట్ డబ్బులు ఎక్కువ ఉన్నాయని తీసుకున్నట్టున్నారు నాగవంశి గారు. సో అది తప్ప మిగిలిందంతా ఆ ఒక్క మైనస్ అనిపించింది నాకు. అది ఒక్కటి వదిలేస్తే బాలకృష్ణ ఫ్యాన్స్కి పండగే. సినిమా అయితే అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అలాంటివి ఏం లేదు. ఒక ప్రాపర్ టెంప్లెట్ సినిమానే, కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది ఈ సంక్రాంతికి. యాజ్ కంపేర్ టు గేమ్ చేంజర్ అంటే నాకు అలా చూసుకుంటే బాలయ్య బాబు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు కాబట్టి ఇప్పుడు మనం డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆయనతో, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు జనాలు. అందుకే కొంచెం ఈ సినిమా గురించి పాజిటివ్గా టాక్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక స్టోరీ వైజ్ రొటీన్ టెంప్లెటే, ఇది కూడా రొటీన్ టెంప్లెటే, అది కూడా రొటీన్ టెంప్లెటే, ఆల్మోస్ట్ రెండు సేమే ఉన్నాయి. కానీ అక్కడ ఏమైందంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే పెద్ద ఇమేజ్ ఉండడం వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్ 400 crore మూవీ, సో అవన్నీ కొంచెం ఆ సినిమాకి మైనస్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది. సో మీరు చూసారా డాకు మహారాజ్? మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడంతో మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.